ఏం చేయాలంట? ప్రార్థించాలి. తర్వాత ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. తర్వాత ఏం చేయాలి? పని చేయాలి. ఈరోజు మనిషి నమ్ముకున్నది ఏంటి తెలుసా? ప్రార్థన దగ్గర ఆగిపోతున్నారు కొంతమంది. నెహెమ్యా తన పట్టణం పాడైపోతున్నప్పుడు అతను మొట్టమొదటి చేసిన పని ఏంటి తెలుసా? ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడు? ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మూడోది ఏం చేశాడు తెలుసా? ఆ యెరూషలేముకి వెళ్ళి ఆ ప్రాకారాలు పడిపోయిన వాటిని తిరిగి కట్టాడు. ప్రార్థన చేశాడు, ప్రయత్నము చేశాడు, పని చేశాడు. ఎస్తేరు కూడా అంతే, ప్రార్థన చేసింది, ప్రయత్నము చేసింది, పని చేసింది. గొలియాతు లాంటి బలాఢ్యుడిని చంపడం కోసం దావీదు ప్రార్థన చేశాడు, ప్రయత్నము చేశాడు, పని చేశాడు. ఈరోజు యవన బిడ్డలారా, ఈ మూడు మాటలు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ పని పూనుకున్నా ప్రార్థన చేయి. రెండోది ఏం చేయాలి? ప్రయత్నం చేయి. మూడోది ఏం చేయాలి? పని చేయి. ఈ మూడు చేస్తే నాలుగోది ఏంటో తెలుసా? విజయం. కాబట్టి ప్రార్థనలో లోపం ఉండకూడదు, ప్రయత్నంలో లోపం ఉండకూడదు, పనిలో లోపం ఉండకూడదు. ఈ మూడు చేయగలిగితే గనక దాని వెనకాల ఒక గొప్ప విషయం మన కొరకు సిద్ధపడింది. ఈరోజు చాలా మంది అదృష్టాల మీద, మంచి రోజుల మీద, వాటి మీద, వీటి మీద ఆధారపడిపోయి ప్రార్థన చేస్తున్నారో ప్రయత్నం చేయట్లేదు, పని చేయట్లేదు. ఒకరోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. పలానా పని వాళ్ళమ్మ గారు మీరు ప్రార్థన చేయండి అంటే ఆవిడ అందంట ప్రార్థన చేసి, ఆవిడ ప్రార్థన చేయడు, రాష్ట్రం గారితో ప్రార్థన చేయించుకుని, చెప్పండి అమ్మగారు ఏం చెప్పాడు దేవుడు మీకంటే, నీ పని అయిపోద్దెళ్ళు అందంట ఆవిడ. ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి అర్థాలు? నువ్వు అనుకున్న పని లేదా నీ పని, అంతేనా? ఈరోజు ఈ మాట వినగానే ఇంకా వాడు ఏ ప్రయత్నం చేయడు. అమ్మగారు చెప్పారు లేదా పాస్టర్ గారు చెప్పారు నా పని అయిపోద్ది అంటే నా ఎంతకి ఏ పని అయిపోద్ది? ఆడి పని అయిపోద్ది అనమాట. ఆడు అనుకున్న పని అవ్వదు, ఆడి పని అయిపోద్ది. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, తప్పు లేదు, ప్రార్థన చెయ్యాలి. క్రైస్తవుడు అనేవాడు ఏ పని ప్రారంభించినా మొట్టమొదటి చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని సహాయాన్ని అడగాలి, దేవుని యొక్క సహాయాన్ని కోరాలి, దేవుడితో ప్రారంభించాలి పని. రెండోది ఏంటో తెలుసా? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో కూడా ఏముండకూడదు? లోపం ఉండకూడదు. మూడో పని ఏంటో తెలుసా? పని ప్రారంభించాలి. నా సాక్షి ఇప్పుడుదా ఎక్కడ చెప్పలేదు, మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నా. నేను యవనస్తులకు ముఖ్యంగా లక్ష్యం ఉందమ్మా మీకు ఎవరికన్నా? లేకపోతే పెళ్లి చేసుకుని అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అత్తగారిని సాగుపడేతరా? లక్ష్యాలు ఉన్నాయా మనకి? ఏంటి ఆ లక్ష్యం? ఒక గురి ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా, ఇందాక భరత్ చెప్పాడు కదా, ఒక లక్ష్యం అనేది మనకు ఉండాలి. నేను 10వ తరగతి అయిన తర్వాత నా తల్లిదండ్రులు కుటుంబ ప్రాంతంలో వారు ప్రార్థన చేస్తున్నారు. నాకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? మా నాన్నగారు తెల్లవారుజామునే లేకపోతే రాత్రి 2 సార్లు కూడా కుటుంబ ప్రార్థన ఉండేది మా ఇంట్లో. రాత్రి ఉండేది, తెల్లవారుజామున ఉండేది. మా నాన్నగారు చేస్తున్నటువంటి ప్రార్థనలో నాకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? మా నాన్న దగ్గర డబ్బులు లేవు. ప్రార్థన చేసేవాడైనా రేపటికి ఆహారం లేదు ప్రభువా, నా బిడ్డలకి ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, ఇలా ప్రార్థన చేసేవాడు. ఆయన మాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఈ ప్రార్థన చేసేవాడు నాకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఏమర్థమయ్యేదంటే మా నాన్న దగ్గర డబ్బులు లేవా? ఆ ప్రార్థనలో తెలిసేది. ఆ ప్రార్థనలో తెలిసిన తర్వాత నేను 10th క్లాస్ అయిన తర్వాత మా నాన్నగారిని డబ్బులు అడగడం అప్పుడే మానేశాను. 10th క్లాస్ అయిన తర్వాత డబ్బులు అడగడం మానేశాను. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాక, షికార్లకు వెళ్తాక, అక్కడికి వెళ్తాక, ఎక్కడికి వెళ్తాక అడిగేవాడిని, కానీ ఇంకా అప్పటి నుంచి డబ్బులు అడగడం మానేశాను. ఆ తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ కూడా మా నాన్నగారు ఒక 500 నుంచి పంపించాను నన్ను హైదరాబాదు. ఆడికి వెళ్ళిన తర్వాత పట్టుకెళ్ళినటువంటి డబ్బులు అయిపోతే సబ్బులు కొనుక్కోవడానికి లేవు, బట్టల సబ్బులు కానీ ఇవి కానీ. మాతో పాటు చదువుకునే స్టూడెంట్స్ అరిగిపోయిన సబ్బు ముక్కలు అక్కడ పెడితే వాటిని రుద్దుకుని కొంతకాలం గడిపాను నేను. అలా బైబిల్ కాలేజీ చదువు పూర్తి చేసుకున్నాను. ఒక లక్ష్యం పెట్టుకున్నాను, నేను మరలా నా తల్లిదండ్రులు నేను డబ్బులు అడగకూడదు. ఒక లక్ష్యం పెట్టుకున్నాను, 40 సంవత్సరాలు వచ్చేసరికి నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, సేవలో బలంగా ఎదగాలి, పరిచర్య నమ్మకంగా చేయాలి, అనేక లక్ష్యాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, నేను 41వ సంవత్సరం వచ్చేసరికి నేను పెట్టుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసేసాను. దేవునికి స్తోత్రం. 41 సంవత్సరాలు వచ్చేసరికి నేను ఎన్ని టార్గెట్లు పెట్టుకున్నానో అవన్నీ కంప్లీట్ చేశాను. కారణం, ప్రార్థన చేశాను, ప్రయత్నం చేశాను, పని చేశాను. దేవుడు తర్వాత గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. నా పరిచర్య చూసి
నా పరిచయం చూసి, నాకున్న మందిరాలు చూసి, నాకున్న గృహాలు చూసి చాలా మంది అనుకుంటారు వీడికి విదేశాల నుంచి బోలంత డబ్బు వచ్చేస్తుందేమో అని. ఒక్క మాట చెప్తా, ఎస్, నో, ఓకే, సారీ తప్ప ఇంగ్లీష్లో ఇంకే పదాలు రావు నాకు. ఇది అడుగారితోనే మాట్లాడాలన్నా ఎస్, నో, ఓకే, సారీ అంతే, అంతకుమించి ఇంకో మాట రాదు. ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి చేతిలో పని పెట్టి ప్రారంభించాం, దేవుడు ఆ ప్రయత్నం చేశాం, దేవుడు ఏం చేశాడు? విజయాలు ఇచ్చాడు. కాబట్టి నేటి యువతరమా, ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వినేవారుగా ఉండేవారైతే ఇక్కడ ఉండో తెలిపోండి. విన్నదాన్ని కొద్దిగానైనా సరే మనం ఏం చేయాలి? ఆచరణలో పెడితే వినండి, లేకపోతే మీకు చెప్పడం టైం వేస్తే నేను అనుకుంటాను. కాబట్టి మనం వినడం మాత్రం కాదు, ఏం చేయాలంట? ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని, దేవుడికి మనం గొప్పగానే మన జీవితాన్ని ముగించుకోవాలి. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారంట. దాదాపు ఆయనకి ఎన్నిట్లోనూ పిహెచ్డీ చేసినట్టు నాకు తెలియదు, కానీ చాలా వాటిలో పిహెచ్డీ చేశారంట. ఆయన అన్నటువంటి మాట ఏం తెలుసా? దేవుడు ఒక పుస్తకంలో మొదటి పేజీ ఆఖరి పేజీ ఆయన రాశాడంట. దేవుడు మధ్యలో పేజీలన్నీ ఎవరు రాసుకోవాలంట? ఎవరు రాసుకోవాలి? మనమే రాసుకోవాలంట. మొదటి పేజీ ఆయన రాశాడంట, ఆఖరి పేజీ కూడా ఆయన రాశాడంట. మధ్యలో ఉన్నటువంటి పేపర్లన్నీ మనమే పూర్తి చేసుకోవాలంట. మొదటి పేజీలో ఏముండదమ్మా? నా పుట్టుకుంటది. ఆఖరి పేజీలో ఏముంటది? నా చావు ఉంటది. మధ్యలో జీవితం ఉంటుంది చూడండి, అది ఎవరు చేసుకోవాలి? దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకుని మనమే జీవితాన్ని ఒక అద్భుతంగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ముగించుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి యువతరానికి, మరి ముఖ్యంగా యవనస్తులకి నేను చాలా ఆలోచన చేశాను. యవనస్తులకి ఏం చెప్పాలి చాలా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. తన జీవితాన్ని దేవుని దగ్గర ఎలా నడిపించుకున్నాడో, దేవుని ఎదుటి ఎలా జీవించాడో అతను జ్ఞాపకం చేసుకుని ఈ గురించి చెప్తే బాగుంటుంది ఈరోజు యవనస్తులుగాని నేను సిద్ధపడి వచ్చాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఒక రాజు గురించి రాయబడి ఉంటుంది. ఆ రాజు పేరు హిజ్కియా. ఆయన గురించి వేరే కోణంలో కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, ఇప్పుడున్నటువంటి మీటింగ్ని బట్టి ఈ కోణంలో చెప్పాలని నేను అనుకుంటున్నాను. 18వ అధ్యాయము 3వ వచనం అతని గురించి రాయబడింది. కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి, ఆ లక్షణాలు మనకు కూడా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడమని చెప్తున్నాడు. కాబట్టి 18వ అధ్యాయం 3వ వచనంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. చదివేసానమ్మా, ఇటు చూడండి. హిజ్కియా రాజు గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుని దృష్టికి నీతిగా జీవించాడంట. దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడిచాడంట. ఈరోజు లోకంలో మనం చూస్తే కనుక నీతి అనేది అందరిలో తగ్గిపోతుంది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీద ఉంటుందంట. ఇక్కడ హిజ్కియా గారి జీవితాన్ని మనం చూస్తే నేను అనుకుంటాను, నేటి యువతరానికి కావాల్సింది ఏంటి తెలుసా? నీతిగా బ్రతకండి. ఈరోజు చాలా మంది నీతి లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడవండి. దేవునికి అనుకూలమైనది నీతి. మనం చూస్తే ఆది కాండములో ప్రజలు చూసినప్పుడు నీతి తప్పి వారు ప్రవర్తిస్తున్నారంట. ఈరోజు మన సమాజం చూస్తే భయంకరంగా నీతి తప్పి ప్రవర్తిస్తుంది. ఎంత భయంకరం అంటే, ఈరోజు మనం చూస్తున్నాం, నేను దాదాపు ఒక 2 సంవత్సరాలు చూస్తున్నాను, పెళ్ళైనటువంటి 6 నెలలకి, పెళ్ళైనటువంటి 3 నెలలకి, పెళ్ళైనటువంటి నెలకి, పెళ్ళైన రోజులకే ఆ అమ్మాయిలు విడిచిపెట్టిపోతున్నారు, అబ్బాయిలు విడిచిపెట్టిపోతున్నారు. ఏంటంటే, మాకు ఇంకొకరు నచ్చాడు, మాకు ఇంకొక ఆమె నచ్చింది. వింటలేదా? మన కళ్ళ ముందు అనేకమైన సంగతులు కనబడుతున్నాయి. నేటి యవన జీవితం, వారి జీవితాలు ఎలా పాడు చేసుకున్నారంటే, నీతి లేకుండా మనుషులు బ్రతికేస్తున్నారు, నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. సమాజం ఏమనుకుంటుందా, చుట్టుపక్కల వారు ఏమనుకుంటారా, తల్లిదండ్రుల గౌరవం ఏమవుతుందా, దైవజనుడి యొక్క గౌరవం ఏమవుతుందా, దేవుని నామం ఏమవుతుందని ఆలోచన లేకుండా నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలు. ఈ మధ్య మీరు చెప్పండి, ఇదివరకు భర్త చేతుల్లో తన్నులు తినేవాళ్ళు భార్యలు. ఆ కాలంలో కాదు, మన ముందు కాలంలో. ఇప్పుడు భార్య చేతిలో భర్త తన్ను తింటారా, చచ్చిపోతున్నారా? అయ్యి బాబోయ్, తొండంటే భయం, బల్లి అంటే భయం. మరి ఎలా చంపేస్తున్నారు? ఇదివరకు భర్తలు కొట్టేవారంటే భార్యల్ని, ఇప్పుడు భార్యలు ఏం చేస్తున్నారు? కొడతారా? ఏం చేస్తున్నారు? మామూలుగా కాదండి. ఒక రౌడీ స్టేట్లో ఒక గోండా, ఒక భయంకర నరలోక రాక్షసుడు కూడా చంపలేని రీతిలో ఈరోజు వస్తా చదివాను,
ఓరు బాబోయ్, ఈరోజు ఈ ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి? జీవితాంతం సంసారం చేయవలసినటువంటి భర్తతో, జీవితాంతం నీతో ఉంటానని చెప్పినటువంటి భర్తతో మరణము తప్ప మనల్ని ఏది వేరుపరచకూడదని ప్రమాణం చేసిన భర్తని చంపేస్తున్నామంటే ఏం తప్పి? నీతి తప్పే కదా. ఈరోజు ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, యవన బిడ్డలైనా యవనమైనా మనం దేవుని దృష్టికి ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతులుగా ఉండాలి. ఈరోజు నీతి తప్పేసారు అందరూ. నేను చాలా చూస్తున్నాను, ఒక సేవకుడికి ఈ మాటలు నేను చెప్పలేను. చాలా కుటుంబాలను చూస్తున్నాను, చిన్న చిన్న పిల్లలను చూస్తున్నాను. వారు ఎలా ఉన్నారంటే నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు, వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ఒక మాట చెప్తారు మీకు, మీలో ఎవరైనా, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, యూత్ మీటింగ్ కదా, ఈ మైక్ కూడా బయటికి వెళ్ళదు కదా, మీలో మీరు నీతిమంతులు కదా, ఒక్క మాటతో తెలియజేస్తాను. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఫోన్ అడగగానే లాక్ తీసి ఇదిగో అమ్మా అని ఎంతమంది ధైర్యం ఇవ్వగలరు? ఒక్క నిమిషం ఉండు. వాట్సాప్ డెలీట్, ఇన్స్టాగ్రామ్ డెలీట్, మెసెంజర్ డెలీట్, ఇంకేమైనా ఫోటోలు ఉన్నాయా డెలీట్. ఇదిగో ఫోన్ ఇంత ఎంతసేపు ఏంటంటే దాన్ని చూసుకోతే మరి అన్ని డెలీట్ చేసుకోకపోతే నాకు అప్పులంటికి పోవా? ఎన్ని రహస్యాలు ఉన్నాయి ఇందులో. ఈరోజు మనిషి జీవితం ఎక్కడ ఉంది? అన్నం లేకపోయినా బతికేయచ్చు కానీ, నీళ్ళు లేకపోయినా బతికేయచ్చు కానీ, చెప్పండి, ఫోన్ లేకపోతే బతకలేం. ఒక వారం రోజులు ఇంటర్నెట్ ఆపేసి ఫోన్ తీసేస్తే కనుక అందరం వైజాగ్ వెళ్ళిపోతాం. ఎక్కడికి? మెంటల్ హాస్పిటల్కి. ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఒక మాట మీరు నవ్వుకుంటున్నారు కానీ నీ తల్లిదండ్రులు అడగగానే ఏదన్నా ఒకసారి పోనీ ఎవరితో మాట్లాడితే లేదంటే ఉండి ఇస్తున్నానని చెప్పి ఇచ్చే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఎవరు బిడ్డలు? ఈరోజు ఆలోచన చేస్తే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర నీతి లేదు, దేవుడి దగ్గర నీతి లేదు, సంఘములో నీతి లేదు, ఇలా లోకంలో నీతి లేకుండా ప్రవర్తి. అందుకే హిజ్కియా అంట దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడిచాడు. ఈరోజు మనం సేవకుల దృష్టిని ఆకర్షించవచ్చు. ఒకరోజు ఒక అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయి యొక్క పాస్టర్ గారు నాకు బంధువు. ఆ అమ్మాయి గురించి ఎంత మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసు పాస్టర్ గారు, బంగారం అమ్మాయి. నేను అనుకున్నాను మన బంధువుల్లో ఎవరన్నా మంచి సేవకుడికి ఇచ్చే అమ్మాయిని వివాహం చేయాలనుకున్నాను. నేను అంత మంచి అమ్మాయి, 24 క్యారెక్టర్స్, విలువైనటువంటి అమ్మాయి, క్యారెక్టర్లో ఎంత మచ్చ కూడా లేదు అమ్మాయికి అని ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఒక అమ్మాయి సర్టిఫికేట్ ఇస్తే నేను వాళ్ళ ఇంటికాడ మీటింగ్ జరిగితే ఆ అమ్మాయికి భజన మామూలుగా జరిగింది. నేను అయ్యి బాబోయ్, ఒక పెద్ద సేవకుడు ఈ అమ్మాయి గురించి మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు, చాలా ఉత్తమరాలంట, మంచి క్యారెక్టర్ అన్నామంట. ఇవన్నీ ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఎందుకు చెప్పాడు దైవజనుడు? గొప్ప కోసం చెప్పలే, ఆవిడ్ని గమనించాడు కాబట్టి ఏం చేశాడు? చెప్పాడు ఆయన. తర్వాత ఒక 2 నెలలకి ఆవిడ భోగతం బయటపడింది. మాస్టర్ గారిని కూడా ఏం చేసింది? ఆవిడ మెప్పించగలిగింది. తన నటనాన్ని ఇవ్వండి, లేకపోతే మందిరంలో జీవించిన విధానం ఇవ్వండి, పాస్టర్ గారిని మెప్పించింది. కానీ హిజ్కియా అంట మాస్టర్ గారు ఎదురుగా కాదంట. ఎవరి దృష్టికి నిలిచాడంట? హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుని దృష్టికి నీతి కలిగిన అనుసరించాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నీ మనస్సు, నీ ఆలోచన, నీ నడవడిక నీతి కలిగి ఉంటున్నామా? ఈరోజు ఎలా ఉన్నాయంటే విపరీతమైనటువంటి అక్రమ సంబంధాలు. ఎందుకు పాస్టర్ నాకు చెప్తున్నారంటే భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఈరోజు భర్తలతో కాపురాలు చేయట్లేదు చాలా మంది, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు, భయంకర నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మన పోలవరం దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అందరూ ప్రార్థన చేయించుకున్నారు. ఒక ఆవిడ అలాగే ఉండిపోయింది, వాడు చాలాసేపు ఉండిపోయింది. ఏంటి ఈవిడ ఎంతసేపు ఉన్నది? అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంది, నాకు తమ్ముడు ఉన్నాడండి, వాడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు, 2 పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు, చదువుకున్న కొడుకున్నాడు. మరి ఏమైందమ్మా, ఒంట్లో బాగాలేదా, ఏదైనా? లేదండి, ఒక కుర్రోడు 24 సంవత్సరాల కుర్రోడు ఈ తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడంట. తల్లి తీసుకుని వెళ్ళిపోయింది. భర్త పనులకు వెళ్ళలేదు, బిడ్డల స్కూల్కి వెళ్ళలేదు. ఏమంటే మీ అమ్మ అలా వెళ్ళిపోయిందంట కదా, కాబట్టి అందరూ ఎగతాళి చేస్తున్నారు. నా భర్త, నా తమ్ముడు, మా పిల్లలు ఏదైనా పురుగుల మంది అవి చచ్చిపోతారని ఆలోచన చేస్తున్నారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఇది నా దరిద్రం. ఇంత దారుణమా? మంచి ఎవరి ప్రాయాన్ని ఈరోజు అనేక వ్యర్థమైనటువంటి చోట్ల యవనాన్ని పాడు చేసుకుంటారు అనేక మంది. అందుకే యవనస్తులారా, దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? నీతిగా. మీకు ఎప్పుడన్నా నేను వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు నాకు మొట్టమొదటి చెప్పిన సూత్రం ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడు వేదిక మీద వాక్యం చెప్తున్నా నీ ముందు యేసయ్య కూర్చుని వింటున్నాడు అనే ఆలోచనతో వాక్యం చెప్పి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి
అవకాశం ఉండదు. నువ్వేది వాక్యం చెప్పినా నీ ఏ ముందు యేసయ్య కూర్చుని వింటున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను. నేను జీవించింది కూడా ఇక్కడ చెప్పలేను, నేను అనుసరించి పాటించింది ఇక్కడ చెప్పలేను, చెప్పింది వ్యర్థమైన మాట కూడా ఏది రానివ్వను. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనం చూస్తున్నా చూడలేదా? సీసీ కెమెరాలకు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడలేదా? కాబట్టి హిజ్కియా గారంట ఎలా బ్రతికాడంటే దేవుని దృష్టికి నీతి కలిగి బ్రతికాడు. ఒక విషయం చెప్తున్నాను, నోవహు నీతే అతన్ని కాపాడింది. అంత మాత్రమే కాదు, తన కుటుంబం జలప్రళయంలో కొన్ని లక్షల మంది తెచ్చుండొచ్చు బహుశా, కానీ అతని కుటుంబం రక్షింపబడడానికి గల కారణం ఏంటంటే అతని నీతే అతన్ని కాపాడింది, తన కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి యవన బిడ్డలకు ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నీతి కలిగి బ్రతకాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. రైట్. రెండో మాట మనం చూస్తే, ఉన్నత స్థానంలో కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇద్దరు సర్పములు చిన్నాభిన్నములుగా చేసి దానికి ఇశ్రాయేలు నిష్ఠానమును పేరు పెట్టి, సరే నీకు అర్థమయ్యేది చెప్తాను. అక్కడ హిజ్కియా గారు చేసిన పని ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ పడగొట్టేశారంట, ప్రతిమలన్నింటినీ పడగొట్టేశారంట. ఎలా పడగొట్టారంటే తునాతులుగా చేశారంట, రూపాలు లేకుండా చేశారంట, ముక్కలు ముక్కలు చేసి పడేశారంట. కారణం ఏంటి తెలుసా? నా దృష్టిలో దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి. నెంబర్ 1, యవనస్తులు తమ జీవితాన్ని ఒక బలంగా కట్టుకోవాలంటే మొదట నీతి కలిగి ఉండాలి. చదువులోనైనా లేకపోతే చేసే పనులోనైనా ఎందులోనైనా నీతి ఉండాలి. రెండోది ఏంటి తెలుసా? దేవునికి మనం ఏం చేయాలంటే ప్రథమ స్థానంలో దేవుడిని పెట్టాలి. ఈరోజు మీరు చెప్పండి, మీ జీవితంలో ప్రథమ స్థానంలో ఎవరున్నారు? అమ్మ ఉందా, నాన్న ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? ఎవరున్నారు? మా ఓటు ఓకే. అమ్మతో ఎక్కువ గడుపుతున్నావా, నాన్నతో ఎక్కువ గడుపుతున్నావా, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నావా, ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నావా, బైబిల్తో ఎక్కువ గడుపుతున్నావా, ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావా? సిగ్గు లేకుండా మొహమాట పడకుండా చెప్పండి అమ్మా. కాస్త నిమిషం దొరికినా కానీ మనం దేంతో గడుపుతామంటే ఎవరైనా అంతే, ఇక్కడ మాతో సహా. ఇది ఒక మాట ఆలోచించేయండి. దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నావా? నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు చేసేటువంటి భక్తులు, నీ విశ్వాసంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు ఆలోచన చేస్తే మన జీవితంలో ఎవరున్నారు ప్రథమ స్థానంలో? ఇదివరకు తల్లి, తండ్రి, గురువు, దైవం అనేవారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయారు. తల్లి పోయాడు, తండ్రి పోయాడు, గురువు అంటే లెక్కే లేదా, దైవం కూడా పోయాడు. ఇప్పుడు అందరినీ డామినేట్ చేసి అన్నిటికంటే పరిస్థితిలో ఉండేది ఎవరంటే బాగు చేసిందా? మన జీవితాలని పాడు చేసిందా? నాశనం చేసింది. పాడు చేసింది అనే మాట కూడా చాలా తక్కువ. నాశనం చేసింది.